వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఈరోజు రొయ్యల కూర వండుకుందాము. చాలా బాగుంటుంది రొయ్యల కూర. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగున్నాయి రొయ్యలు. చూడండి చూడండి రొయ్యల కూర వండటానికి స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టాను. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. 4 ఆనియన్స్ కడిగి కట్ చేసి పెట్టుకొని అవి వేసానండి. అవి వేగుతూ ఉన్నాయి. ఆనియన్స్ వేగుతూ ఉన్నాయండి. పసుపు వేస్తానండి, 1/2 టీ స్పూన్ పసుపు. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. బాగా కలియ తిప్పుతున్నాను. రొయ్యలండి, ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్నాను. ఆ రొయ్యలు వేస్తున్నానండి. రొయ్యలు వేసాను. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి రొయ్యలు వేసాను కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు ఇది వేయించుకోవాలి. పచ్చివాసన పోవాలండి, పోయేంత వరకు వేయించుకోవాలి.
ఇంకా ప్లేట్ మూత వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. 2 నిమిషాలకోసారి మాడకుండా చూసుకుంటూ ఉండాలి. చూడండి రొయ్యలు ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి గ్లాసు వాటర్ వేసాను. ప్లేట్ మూత వేసుకొని వండుకోవాలండి. చూడండి రొయ్యల కూర ఎలా ఉడికిందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. రుచికి సరిపడా కారం వేస్తున్నానండి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇంకా ఈ కూర దగ్గరగా ఉడికిపోవాలండి. ఇంతే రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలో కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనేమి వేయలేదు, చాలా సింపుల్గా వండేసాను. చాలా అద్భుతంగా ఉంటుందండి కూర. చూడండి ఇంకా కొంచెం సేపట్లో స్టవ్ కట్టేసుకుంటాను నేను. చూడండి ఇంతేనండి రొయ్యల కూర వండుకోవడము. రొయ్యల కూర ఉడికిపోయింది, చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంతేనండి రొయ్యల కూర, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి క్యాలీఫ్లవర్ ఎలా ఉడికిందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. చాలా మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. టేస్ట్ కూడా చూసానండి నేను, చాలా బాగుంది టేస్ట్. ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.